సో ఇది ఓయూకి వచ్చారు సార్ నిన్న ముఖ్యమంత్రి గారు. ఓయూకి వచ్చి 1000 కోట్లు ప్రకటించారు. ఓయూని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతారంట. ప్రపంచ నిర్మాణంలో ఓయూ విద్యార్థులు భాగస్వామ్యం ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియానే కీలకం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ. అత్యాధునిక సౌకర్యాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 1000 కోట్ల నిధులతో చేపట్టబోయే నిర్మాణాల అభివృద్ధిపై పలు సంస్థల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గొప్ప వ్యక్తులు అందించిన ఘన చరిత్ర కలిగిన విద్యాలయం ఓయూ అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనమాట. సో మనకి అన్ని పత్రికల్లో కూడా ఇదే కనిపిస్తుంది, నాణ్యానికి ఒకవైపే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చి 1000 కోట్లు ఇచ్చారు, దానికి ఒక జీవో తీసుకొచ్చారు అనేదే మనకి అన్ని పత్రికల్లో కూడా కనపడుతుంది. చూడండి, ఏదో భూ కబ్జా గురించి మాట్లాడారు. సమస్యలపై విద్యార్థులు కొట్లాడే స్వేచ్ఛ, విద్యార్థులు బహుకరించిన గతతో ముఖ్యమంత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్ కాలేజ్ వద్ద ఇదంతా కూడా నేను చెప్తున్నా కదా, అంతా ఒకవైపే రాశారు, నాణ్యానికి ఒకవైపే కనపడుతుంది మనకి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కనపడుతుంది. ఆబ్వియస్లీ దిశలో కూడా అదే కనిపిస్తుంది మనకి అన్డౌటెడ్లీ. ఆక్స్ఫర్డ్ తరహాలో ఓయూ అభివృద్ధి చేస్తారంట. నేనేమి గుంటూరులో చదువుకోవాలో నాకు గూడు పుట్టడానికి తెలియదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిన్న స్పీచ్ గురించి కూడా మాట్లాడదాం. స్పీచ్లో ఆబ్వియస్లీ దంచుతారు కదా మంచిగానే, కానీ నేను ఎందుకో డల్ స్పీచ్ ఇచ్చారు ఆయన. యూనివర్సిటీల నుంచే లీడర్స్ పుట్టాలి, రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దు, కష్టపడి చదివి పైకి రావాలి అని. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి స్పీచ్ అయిపోయిన తర్వాత, ఆయన స్పీచ్ అయిపోయి ఆయన జనగణన అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జాబ్ క్యాలెండర్, వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి భారీ ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అడ్డుకుంటే అదేటని అడిగితే మీడియా పైన దాడి చేశారు. చాలా జరిగింది నిన్న అక్కడ. ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యమంత్రి గారు ఒక్క పోలీసు లేకుండా యూనివర్సిటీకి వస్తా అని చెప్పారు. ఆగస్టులో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు, ఒక్క పోలీసు లేకుండా యూనివర్సిటీకి వస్తా, నేను మీతో మాట్లాడతా, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. కానీ నిన్న చూస్తే అక్కడ విద్యార్థుల కంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఈ ఐడి పార్టీ వాళ్ళు, మఫ్టీ పోలీసులే ఎక్కువ మంది ఉన్నారు. నిన్న మొత్తం అదే జరిగింది. విద్యార్థులు వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే వాళ్ళని కొడతారు. వాళ్ళని ఎందుకు కొడతారని మనలాంటి మీడియా వాళ్ళు అడిగితే మనలపైన దాడులు చేస్తారు. చాలా జరిగింది నిన్న అక్కడ. మరి ఇవెవరు రాయరు. మరి ఏటా 2 లక్షలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని 2 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు. రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసుల మోహరింపు. ఓయూ క్యాంపస్లో అడుగడుగున ఆంక్షల అమలు. ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసిన రేవంత్ పర్యటన. తీవ్ర నిర్బంధాలను నిరసన గాలమెత్తిన విద్యార్థులు. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ లేవంటూ నిలదీత. సీఎం డౌన్ నినాదాలతో మారుమోగిన క్యాంపస్. ఆయన చెప్పింది ఏంటంటే, ఆగస్టు 25వ తారీఖు వచ్చారండి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ నేను వస్తా, మా వీసీకి, పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, నేను వచ్చిన రోజు క్యాంపస్లో ఒక్క పోలీసును కూడా పెట్టకండి. విద్యార్థులు ఎవరైనా ఏమైనా నిరసన తెలపనివ్వండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వారికి ఇద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో కాదు, ఆర్ట్స్ కళాశాల ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు నేను ఇస్తా అన్నారు ఆయన. కానీ నిన్న జరిగింది ఏంటి? డిసెంబర్ 10వ తారీఖున ఓయూ క్యాంపస్లో అడుగడుగున నిర్బంధమే కనిపించింది. పోలీస్ ఆంక్షలు, ముందస్తు అరెస్టులు, అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి విద్యార్థి నేతల స్టేషన్లోకి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం పర్యటన సందర్భంగా వర్సిటీ క్యాంపస్లో అడుగడుగున పోలీస్ బలగాలు మోహరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలం నాటి రోజులు తలపించేలా పోలీస్ క్యాంపస్లో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. విద్యార్థులు ఇనప కంచెలతో అడ్డుకుంటూ ముందస్తు అరెస్టులతో అణిచివేస్తున్నారు. 2 రోజుల ముందుగా యూనివర్సిటీ క్యాంపస్ను పోలీసు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి మరి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదంతా కూడా అక్షర సత్యం. నిన్న జరిగింది ఇదంతా కూడా అక్కడ.
ఇదిగోండి. దానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అందరు ఇట్లా అడిగారు. వాళ్ళు అడుగుతుంది ఏంటి? మాకు జాబ్ కావాలి, మాకు జాబ్ కావాలి, జాబ్ ఇవ్వండి, జాబ్ ఇస్తారా లేదా, ఇదే వాళ్ళు అడుగుతుంది. జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నారు. ఆయన ఏమన్నారు? నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, వీసీకి కూడా చెప్తున్నా, ఒక్క పోలీసు ఉండకూడదు, ఏ విద్యార్థి అయినా ఎటువంటి నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్తున్నారు. మరి ఎందుకు అంత నిర్బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత నిర్బంధంగా అంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ పూర్తి స్థాయి నిర్బంధం జరిగింది. సరే, ముఖ్యమంత్రి గారు ఒక 1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇక్కడ కూడా బాగానే ఉంది. దీని గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ 1000 కోట్లతో నూతన భవనం వచ్చేస్తుంది. పెద్ద అసలు ఒక పెద్ద సినిమా చూపించారు నిన్న. ఏదా సినిమా? పెట్టారా? నిన్న బలమూరి వెంకట్ని ఏమన్నారు విన్నారా? అన్న నీకు ఉద్యోగం వచ్చింది కదన్నా, మా ఉద్యోగం ఏదన్నా అంటున్నారు. బలమూరి వెంకట్ని నీకు ఉద్యోగం వచ్చింది కదన్నా, మరి మా ఉద్యోగం పరిస్థితి ఏందని అడుగుతున్నారు. ఆయన ఏమో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం నేను చాలామంది నాయకులు అందరూ వచ్చిన అందరికీ ఇదే పరిస్థితి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి ఉందన్నమాట. అదిగో ఏమంటున్నా అర్థమవుతుందా? వీ వాంట్ జాబ్ క్యాలెండర్. నిన్న యూనివర్సిటీకి వచ్చారు, 1000 కోట్ల నిధుల గురించి మాట్లాడారు. మరి జాబుల గురించి ఏంటి పరిస్థితి? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిందే మనం నీళ్లు, నిధులు, నియామకాల కోసం. గత 10 సంవత్సరాలు పక్కన పెట్టేద్దాం. గత 10 సంవత్సరాలు మనకు వద్దనే కదా వాళ్ళని మనం తన్నేసింది, పక్కన పడేసింది. మీరు వచ్చారు, 2 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది మీరే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అప్పుడు ఎలా ఇస్తామని అడిగితే నా దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి, నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అని చెప్పింది మీరే. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు, కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి. 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు మీరు. 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అవి. సరే, వాట్ ఎవర్, మీరే ఇచ్చారనుకుందాం 60,000 ఉద్యోగాలు కూడా. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మీరే ఇచ్చారు 60,000 ఉద్యోగాలు, కరెక్టే. మరి మిగతా 1,40,000 ఉద్యోగాలు ఏవి? మీరు చెప్పిన దాని ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, మిగతా ఉద్యోగాలు ఏవి మరి? అంటే ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి మీరు. కానీ ఇప్పటివరకు మీరు ఇచ్చింది కేవలం 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 60,000 ఉద్యోగాలు ఎక్కడ? మిగతావేమి మరి? దాదాపుగా 3,40,000 ఉద్యోగాలు మీరు పెండింగ్లో ఉన్నారు. వాటి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. జాబ్ క్యాలెండర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
అక్కడికి వచ్చి కేసీఆర్ని తిట్టారు, కేటీఆర్ని తిట్టారు, వాళ్ళ ఫామ్ హౌస్ల గురించి మాట్లాడారు, వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడారు, ఇంకేమేమో మాట్లాడారు. మిగతా ఆయన ప్రొఫెసర్ అయితే మీరు ఒక విద్యను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారని, విద్య కోసం మీరు ప్రాణం ఇస్తున్నారని చెప్పి కాసేపు మీకు డబ్బా కొట్టారు. ప్రజలకు ఏం పనికొచ్చింది? విద్యార్థులకు ఏం పనికొచ్చింది? ఎత్తైన భవనాలు, భారీ భారీ కట్టడాలు. మొన్న మీరు అప్పుడు మాకు మూసి అప్పుడు ఒక ప్రజెంటేషన్ చూపించారు, చూసారా? ఒక చోట కూర్చోబెట్టి స్క్రీన్ వేసి సచివాలయంలో అదే ప్రజెంటేషన్, అదే గ్రాఫిక్స్, కొంచెం అటు ఇటుగా గ్రాఫిక్స్ మార్చి మళ్ళీ నిన్న సినిమా చూపించారు మాకు ఓయూలో. అంతకుమించి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్దవి కడితే సరిపోద్దా? టీచింగ్ స్టాఫ్ పరిస్థితి ఏంటి? నాన్ టీచింగ్ స్టాఫ్ పరిస్థితి ఏంటి? కాంట్రాక్ట్ టీచర్ల పరిస్థితి ఏంటి? ఫెసిలిటీస్ పరిస్థితి ఏంటి? విద్యార్థులకు ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మీరే అనబట్టే కదా సార్, నిన్న మీరే అన్నారు డిగ్రీలు తీసుకొని బయటకు వస్తున్నారు, బీటెక్లు చేసి బయటకు వస్తున్నారు, కానీ మీకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు లేకుండా ఎందుకు అయిపోయిందంటే సరిగ్గా స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు మీరు అన్నారు. విద్యార్థులకి స్కిల్ లేకుండా అయిపోవడానికి కారణం ఎవరు సార్? విద్యార్థులకి స్కిల్ లేకపోకుండా అయిపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ ప్రభుత్వాలు కాదా? మంచి స్టాఫ్ పెట్టాలి కదా, మంచి విద్యా బోధనలు ఉండాలి కదా. ఈ రోజుకి ఎప్పుడో సబ్జెక్టులు చెప్తా ఉన్నారు మన దగ్గర, కొత్తగా అప్డేట్ ఏమవుతుంది? మిగతా యూనివర్సిటీల్లో ఎప్పటికప్పుడు కొత్తగా పైథాన్, జావా లాంటి కోర్సులు, ఇంకా అడ్వాన్స్డ్ క్లౌడ్ కంప్యూటర్ టెక్నాలజీ, లేకపోతే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా వేరే యూనివర్సిటీలో క్లాసులు చెప్తా ఉంటే మన యూనివర్సిటీ మాత్రం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది సార్? టీచింగ్ స్టాఫ్ని పెంపొందించాల్సిన అవసరం మీది కాదా? టీచింగ్ ప్రమాణాలు పెంచాల్సిన అవసరం మీది కాదా? విద్యార్థులతో తప్పు, మీదా తప్పు. అక్కడ కాంట్రాక్ట్ టీచర్ల పరిస్థితి ఏంటండి? అక్కడ వాళ్ళు గోస పెట్టుకుంటున్నారు. కాంట్రాక్ట్ టీచర్ల పరిస్థితి ఏంటని? వాళ్ళు అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంకా దారుణంగా ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే వాళ్ళకి నెలకి 40,000 50,000 మాత్రమే జీతం వస్తుంది. అదే మిగతా టీచర్లకి, గవర్నమెంట్ వాళ్ళకి దాదాపుగా 3-4 లక్షల జీతం వస్తుంది. వాళ్ళు చెప్పేదానికన్నా వీళ్ళే బాగా చెప్తున్నారు. మరి వీళ్ళేం తప్పు చేశారు అని వాళ్ళందరూ అడుగుతున్నారు నిన్న అక్కడ మిమ్మల్ని. విద్యార్థులంతా నిరసన గళం తెలియజేసుకునే అవకాశం ఇస్తా అని చెప్పారు మీరు, కానీ నిన్న ఒక్క విద్యార్థిని కూడా దోనెత్తనివ్వకుండా అణిచివేశారు మీరు. మీడియాని అణిచివేశారు మీరు. ఇదేనా సార్ మీరు చెప్పిన ప్రభుత్వం, ప్రజాపాలన? మిగతా విషయాల్లో అయితే నేను సరే రకరకాలవి ఉంటాయి. భూముల విషయంలో అంటే మీరు పంచుకోవాలి, మళ్ళీ సంపాదించుకోవాలి కాబట్టి భూముల విషయంలో ఓకే. నేల విషయంలో అంటే సరే పక్క రాష్ట్రం వాళ్ళతో వీళ్ళతో మీకు కొంత కథలు ఉంటాయి, కొన్ని సెటిల్మెంట్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి నేల విషయంలో మీరు చేతి వదిలేశారు. కనీసం నియామకాల విషయంలో కూడా, కనీసం విద్యార్థుల విషయంలో కూడా మీరే చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గొప్ప శాస్త్రవేత్తలు రావాలి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బడా రాజకీయ నాయకులు రావాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయ నాయకులు వస్తున్నారు, కానీ గొప్ప విద్యార్థులు తయారవ్వట్లేదు. ఎందుకు తయారవ్వట్లేదు? టీచింగ్ స్టాఫ్ని ఎవరు పెంపొందించట్లేదు, వాళ్ళని ఎవరు బలోపేతం చేయట్లేదు. నిన్న వాళ్ళు అందరూ అడుగుతుంది ఒక్కటే, మీరు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని జనం మాట్లాడేది మీకు వినపడకుండా అక్కడ మేనేజ్ చేశారు, కానీ మీరు ఒక్కసారి విద్యార్థులతో మాట్లాడి ఉండాల్సింది సార్. ముఖ్యమంత్రి గారు మీకు వచ్చిన మంచి అవకాశాన్ని మీరు చేజాతులో వదిలేసుకున్నారు. నిన్న బంగారం లాంటి అవకాశం వచ్చింది, విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వాల్సింది మీరు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు రాలేదు, కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఆర్ట్స్ కళాశాలకు వచ్చాడని గొప్పలు చెప్పుకోవడానికి మీరు వచ్చినట్టు కనిపించింది మాకు అక్కడ. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారే వచ్చారు, రేవంత్ రెడ్డి గారే వచ్చారు, ఇంతవరకు ఎవరూ రాలేదు అని ఒక గొప్పగా చెప్పుకోవడానికి, ఒక పేరు తెచ్చుకోవడానికి మీరు వచ్చినట్టు కనిపించింది. కానీ మీరు రావటం వల్ల ఏంటి ఉపయోగం? ఒక జీవో తీసుకొచ్చారు, 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తా అన్నారు. ఆ 1000 కోట్ల కార్పస్ ఫండ్ దేనికోసం? ఓన్లీ ఆ బిల్డింగులు కడటానికేనా? దానికి టైం బౌండ్ ఎంత? ఎన్ని రోజుల్లో మీరు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తారు? ఎన్ని రోజుల్లో డెవలప్మెంట్ చేస్తారు? దానికి 1000 కోట్ల, లేకపోతే ఇవ్వాల్సిన జీతాలకు కూడా కలిపివేనా? సంవత్సరానికి దాదాపుగా 300 కోట్లు ఎంతో జీతాలు అవుతూ ఉంటాయి, అవి కూడా దీంట్లో కలిపేసేనా? వీటి గురించి కూడా మాట్లాడాలి కదా. మరి అవేం చెప్పలేదు. 1000 కోట్లు కార్పస్ ఫండ్ ఇస్తున్నాం అన్నారు. ఆ 1000 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఎన్ని రోజుల్లో ఖర్చు పెడుతున్నారు? దాని టైం బౌండ్ ఏంటి? ఇలాంటి అంశాలను మీరు ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయలేదు నిన్న. కేవలం నేను గుంటూరులో చదువుకోలేదు, నాకు గూడుపుటాని రాదు, నాకు ఇంగ్లీష్ పీస్ రాదు, చైనా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ పీస్ రాదు, చైనా వాళ్ళు తలుచుకుంటే అమెరికా గంటలో పండబెడతారు, ఈ మాటలు మీరు చెప్పారు. మళ్ళీ మీరే అంటారు విద్యార్థులు స్కిల్ లేదు, స్కిల్ లేకుండా తయారవుతున్నారు. స్కిల్ లేకుండా తయారు చేయడానికి కారణం మీరే, విద్యార్థులకు ఇంగ్లీష్ రాకపోవడానికి కారణం మీరే, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం మీరే, విద్యార్థులు నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటుంది మీరే, విద్యార్థులు నిర్బంధిస్తుంది మీరే, ప్రశ్నిస్తే అడ్డుకుంటుంది మీడియా వాళ్ళని మీరే. ఇన్ని తప్పులు మీరే చేస్తూ మళ్ళీ 1000 కోట్లు ఇచ్చాం 1000 కోట్లు ఇచ్చామని చెప్తే ఎవరికి ఉపయోగం సార్ ఆ 1000 కోట్లు?
దేనికి ఉపయోగం ఆ 1000 కోట్లు? ఈ అంశాల గురించి మీరు ఎక్కడా మాట్లాడలేదు. నిన్న నిజంగా చెప్తున్నా, చరిత్రలో నిలిచిపోయే అవకాశం మీకొచ్చింది. ముఖ్యమంత్రి గారు, మేము మీకు సూచనలు చేస్తున్నాం, దయచేసి స్వీకరిస్తారని మా ఆలోచన. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మీకు వచ్చింది. మీరు ఆ కాన్వాయ్ దాటుకొని, మీ యొక్క ప్రోటోకాల్ దాటుకొని, అంటే మీకు వాళ్ళు ఉంటారు కదా, గార్డ్స్ ఉంటారు, వాళ్ళతోనే కాన్వాయ్ దిగి 2 అడుగులు ముందుకొచ్చి విద్యార్థులతో ఒక్క నిమిషం మీరు మాట్లాడున్నా నిన్న డౌన్ సీఎం అన్న వాళ్ళంతా మీకు జైజేలు కొట్టేవాళ్ళు, మీకు జైజేలు కొట్టేవాళ్ళు, నిన్నంతా జిందాబాదులు కొట్టేవాళ్ళు మీకు నిన్నంతా. ఆ అవకాశాన్ని మీరు మిస్ చేసుకున్నారు. ప్రజలకి దగ్గరయ్యే అవకాశాన్ని మీరు మిస్ చేసుకున్నారు. నిజమే, ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. మీరు వచ్చారు కదా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు పోలీసు వలయంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లతో వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే మీకేం తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ? విద్యార్థులతో మాట్లాడండి, విద్యార్థి సంఘ నాయకులతో కాదు సార్, విద్యార్థులతో మాట్లాడండి. నిన్న విద్యార్థులతో మాట్లాడంటే మీకు అన్నీ తెలిసే. పదే మీరు విద్యను ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు. ఎక్కడ నాకైతే కనపడతలేదు. ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 100 నియోజకవర్గాలకి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు మీరు. కేవలం 2-3 చోట్ల పునరాళ్ళు మాత్రమే పడినాయి. దాని గురించి ఒక డిపిఆర్ లేదు, ఒక అడుగు ముందుకు పడింది లేదు ఈరోజు వరకు కూడా. నిజంగా మీరు విద్యకు ప్రయారిటీ ఇస్తే మీకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్ళుగా అట్టడుగున పడేయబడిన వర్గం ఏదన్నా ఉందా, అసలు పట్టించుకోని ఏదన్నా వ్యవస్థ ఉందంటే అది విద్యా వ్యవస్థ. గతంలో కేసీఆర్ కేవలం విద్య కోసం కేటాయించిన బడ్జెట్ 5%, మీరు వచ్చాక కేటాయించిన బడ్జెట్ 6%. ఇప్పుడు మీరు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా అంటారు, చాలా మంచి విషయం. కానీ మాటల వరకే పరిమితం అవుతుంది. ఇట్లాంటి జీవోలు కేసీఆర్ హయాంలో లారీడు ఇచ్చాడు. ఇట్లాంటి జీవోలు 30 ఉన్నాయి, ఇట్లాంటివి 12 ఉన్నాయి ఇట్లాంటి జీవోలు. అవి ఎంతవరకు అమలవుతున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? విద్యార్థుల సమస్యలు ఏంటి? వాళ్ళు అడుగుతున్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలగాలి. మనం నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు తీర్చాలి, కాంట్రాక్ట్ లెక్చరర్లు గెస్ట్ లెక్చరర్ల సమస్యలు తీర్చాలి. వీటి గురించి మాట్లాడకుండా నేను గుంటూరు చదువుకోలేదు, నేను ఆడ చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఇంకా వచ్చా ఆయన ముఖ్యమంత్రి గారు విద్యానమ్మలో, వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు సార్. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే, విద్యార్థులు అడుగుతుంది ఒక్కటే మిమ్మల్ని, మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. మీరే చెప్పారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 2 లక్షలు వద్దు సార్, 1,00,000 ఇవ్వండి ఫస్ట్. సంవత్సరానికి 2 లక్షలు వద్దు, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వండి. గతంలో కేసీఆర్ గారు రిటైర్మెంట్ వయసు, గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంచితే మీరు ధర్నాలు చేశారు. మరి ఇప్పుడు మీరు తగ్గించవచ్చు కదా, 60 చేయొచ్చు కదా. మాటలే పరిమితం అవుతున్నాయి, మాటలే అవుతున్నాయి. ప్రజలకి పనికొచ్చే అంశాలు ఏమి కనపడతలేదు అక్కడ. ఇప్పటికైనా విద్యార్థులతో మాట్లాడండి, ఒక్కసారి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. 1000 కోట్లు కాదు సార్, మీరు 1,00,000 కోట్లు కేటాయించినా అంతకు మించి పేరు మీకు రాదు. ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయడం కోసం మీరు 1000 కోట్లు 1,00,000 కోట్లు కేటాయించినా మీరు విద్యార్థులతో మమేకమై, విద్యార్థులతో మాట్లాడి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారాలు చేయగలిగితే అప్పుడు మీరు చరిత్రలో నిలిచిపోయిన ముఖ్యమంత్రి అవుతారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నాం.